కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్ ని చేతిలో వదిలేస్తున్నారు మన మేకర్స్. కారణం ఏదైనా కానీ హాలిడేస్ ని క్యాష్ చేసుకోవడంలో దారుణంగా విఫలమవుతున్నారు. మూడేళ్లుగా సమ్మర్ అంతా ఖాళీగానే వదిలేస్తున్నారు. కానీ 2027 మాత్రం సీన్ మరోలా ఉండబోతోంది. వచ్చే ఏడాది వేసవి బాగా కాస్ట్లీగా ఉండబోతోంది. ఏకంగా 3,500 కోట్ల బిజినెస్ కళ్ళ ముందు కనిపిస్తోంది. మరి అదేలాగో ఎక్స్క్లూజివ్గా చూద్దామా? సమ్మర్ సీజన్ అంటే ఒకప్పుడు పెద్ద సినిమాలతో కళకళ్లాడిపోయేది. కానీ 2-3 ఏళ్లుగా ఐపీఎల్ పేరు చెప్పి అసలు సినిమాలు విడుదల చేయడమే ఆపేశారు మేకర్స్. ఈ ఏడాది కూడా పెద్ది మినహా పెద్ద సినిమాలేవీ సమ్మర్లో రాలేదు. మన సినిమాలు లేకపోయేసరికి ధురంధర్ 2, వీరభద్రుడు, దృశ్యం 3 లాంటి డబ్బింగ్ సినిమాలే ఈ సమ్మర్ను క్యాష్ చేసుకున్నాయి. 2027 సమ్మర్ మాత్రం అలా కాదు. చూస్తుంటే మోస్ట్ కాస్ట్లీయెస్ట్ సమ్మర్గా 2027 నిలవబోతుందనిపిస్తుంది. కొన్నేళ్లుగా సమ్మర్ సీజన్ వదిలేస్తున్న స్టార్ హీరోలు వచ్చే ఏడాది మాత్రం పట్టుకుంటున్నారు. 3 నెలల్లోనే 3,500 కోట్ల బిజినెస్ కళ్ల ముందు కనిపిస్తోంది. 2027 సమ్మర్ను మార్చి 5న స్పిరిట్తో ప్రభాసే రిబ్బన్ కట్ చేయబోతున్నారు. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. స్పిరిట్ షూటింగ్ ఇప్పటికే 40% పూర్తయిందని తెలిపారు సందీప్ రెడ్డి వంగ. ఈయన అనుకున్న టైంకే సినిమాను తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. స్పిరిట్ బిజినెస్ రేంజ్ 1,200 నుంచి 1,500 కోట్ల మధ్యలో ఉంది. అలాగే ఏప్రిల్ 7న వారణాసితో రాజమౌళి రానున్నారు. ఈ మధ్యకాలంలో ఫస్ట్ టైం వాయిదాలు లేకుండా చెప్పిన తేదీకే సినిమా విడుదల చేసేలా ఉన్నారు జక్కన్న. వారణాసి బిజినెస్ రేంజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 2,000 కోట్లు ఈ సినిమాకు పెద్ద కష్టమేం కాకపోవచ్చు. అలాగే జూన్ 11న డ్రాగన్ రానుంది. 2027 సమ్మర్లో రాబోయే లాస్ట్ పెద్ద సినిమా ఇదే. ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్ను ఇంటర్నేషనల్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. మొత్తానికి 3 నెలల గ్యాప్లో 3 భారీ సినిమాలతో సమ్మర్ 2027 నెక్స్ట్ లెవెల్లో కనపడుతుంది. హీరోల బర్త్డే వస్తే కానీ సినిమా అప్డేట్ ఇవ్వాలని దర్శక నిర్మాతలకి అనిపించదా? ఓ టీజరో పోస్టరో విడుదల చేయాలంటే ఖచ్చితంగా ఆ స్టార్ పుట్టినరోజు కానీ ఏదైనా స్పెషల్ అకేషన్ కానీ రావాల్సిందేనా? అలా వస్తే కానీ సినిమా అప్డేట్ ఇచ్చే మూడ్ మన మేకర్స్కి రాదా? తాజాగా పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరగబోతోంది. OG2 అప్డేట్ కోసం అకేషన్ ఫిక్స్ అయింది. ఈ మధ్య మన దర్శకులు మరీ కమర్షియల్ అయిపోతున్నారు. ఓ సినిమా అప్డేట్ ఇవ్వాలంటే ఖచ్చితంగా బర్త్డేనో లేదంటే ఏదైనా స్పెషల్ అకేషనో కావాలంటున్నారు. ఆ మధ్య విజయ్ దేవరకొండ పెళ్లప్పుడు సడన్ గా ఏందయ్యా సామి అంటూ రణబాలి ప్రమోషన్ చేశారు. రేపు చిరంజీవి బర్త్డేకు ఆగస్టు 22న విశ్వంభర టీజర్ ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. సెప్టెంబర్ 2న ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ప్లాన్ చేస్తున్నారు సుజిత్. ఈ మధ్యే OG2 సినిమాను ప్రకటించారు ఇద్దరు. సుజిత్ ఫోకస్ అంతా OG2 కథపైనే ఉంది. సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కూడా జోరుగానే జరుగుతోంది. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు కానుగ్గా OG2 స్పెషల్ వీడియో రానుంది. OG2 కోసం ప్రత్యేకంగా ఓ యానిమేటెడ్ వీడియోను ప్లాన్ చేస్తున్నారు సుజిత్. ఈ దర్శకుడికి మొదట్నుంచి యానిమేషన్ మీదే ఎక్కువగా గురుంది. OG పాటల్లోనూ ఎక్కువగా యానిమేటెడ్ స్టిల్స్ ఉంటాయి. ఆ మధ్య నాని బ్లడీ రోమియో మోషన్ పోస్టర్ కూడా యానిమేటెడే. ఇప్పుడు OG2 విషయంలోనూ ఇదే చేస్తున్నారినా. కథపై క్లారిటీ ఇస్తూ వీడియో రెడీ చేస్తున్నారు. OG సినిమాను DVV దానయ్య నిర్మిస్తే సీక్వెల్ను మాత్రం పవన్ కళ్యాణ్ సోలోగా నిర్మిస్తున్నారు. కథ నచ్చి దర్శకుడికి పూర్తి ఫ్రీడమ్ ఇచ్చేశారు పవర్ స్టార్. ఈ సినిమా కోసం పవన్ 70 రోజులకు పైగానే డేట్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది. అన్నీ కుదిరితే సెప్టెంబర్ నుంచే రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. మొత్తానికి ఈసారి పవన్ బర్త్డేకు బ్లాస్ట్ అయితే మామూలుగా ఉండదని అర్థమవుతోంది. ఒకప్పుడు ఏ సినిమాకి డేట్స్ ఇవ్వాలో కూడా తెలియనంత బిజీగా ఉన్న పూజా హెగ్డే కొన్నేళ్లుగా ఏ సినిమాకైనా డేట్స్ ఇస్తాననే పరిస్థితికి వచ్చేశారు. ఈ మధ్య ఈమె టైం ఏమంత బాగోలేదు. కానీ టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. చూస్తుంటే రాబోయే ఏడాది పూజా హెగ్డే సెకండ్ ఇన్నింగ్స్ అద్దిరిపోయేలా ఉంది. మరి ఈమె కంబ్యాక్ ఎలా ఉండబోతోందో చూద్దామా? 2-3 ఏళ్ల కింది వరకు పూజా హెగ్డేకు తెలుగులో గోల్డెన్ టైం నడిచింది. హీరో ఎవరైనా హీరోయిన్ మాత్రం ఈమెనే అన్నట్లుండేది పరిస్థితి. కానీ వరుస ఫ్లాప్లతో కెరీర్లో వెనకబడ్డారు పూజ. ప్రస్తుతం కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. దుల్కర్ సల్మాన్ శ్రీశ్రీ సినిమాతో చాలా కాలం తర్వాత టాలీవుడ్ ను పలకరిస్తున్నారు పూజా హెగ్డే. దీని తర్వాత వరుస ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. రవితేజతో కూడా ఓ సినిమాలో నటించే అవకాశం పూజాకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈయన హసిద్ గోలీ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఇందులో పూజా పేరు బాగా వినిపిస్తుంది. ఇది ఇంకా కన్ఫర్మ్ కాకుండానే లోకేష్ కనకరాజ్ అల్లు అర్జున్ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా ఫైనల్ అయ్యారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలే వీళ్లది బాక్సులు బద్దలైపోయే జోడీ. గతంలో బన్నీ, పూజ నటించిన డీజే అలా వైకుంఠపురంలో దుమ్ము దులిపేశాయి. మిగిలిన హీరోలకు ఎలా ఉన్నా అల్లు వారి అబ్బాయికి మాత్రం పూజ లక్కీ హీరోయినే. అందుకే లోకేష్తో చేయబోయే AA23 కోసం
ఈమెపై లుక్ టెస్ట్ పూర్తయిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అయితే పూజ 2.0 మొదలైనట్లే. మొత్తానికి చూడాలిక ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉండబోతోందో. గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజు స్ట్రాటజీ మారిందా? భారీ బడ్జెట్ సినిమాలకి కావాలనే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారా? హిందీలో 100 కోట్లతో సినిమాలు చేస్తున్న రాజుగారు తెలుగులో మీడియం రేంజ్ హీరోలతోనే సర్దుకుపోతున్నారా? వరుసగా ఇలాంటి ప్రాజెక్ట్స్ సెట్ చేయడం వెనుక అసలు కారణం ఏంటి? గేమ్ చేంజర్ తర్వాత దిల్ రాజులో వచ్చిన మార్పులేంటి? 2 ఏళ్ల కింద దిల్ రాజు బ్యానర్లో 50వ సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన గేమ్ చేంజర్ మామూలు దెబ్బ కొట్టలేదు. ఆ ఒక్క ప్రాజెక్టుతోనే చాలా నష్టపోయారు రాజు అండ్ కో. లక్కీగా అదే సమయంలో సంక్రాంతికి వస్తున్నాం విడుదలై బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి బతికిపోయామంటూ స్వయంగా రాజు, శిరీష్లే చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గేమ్ చేంజర్ తర్వాత మీడియం రేంజ్ హీరోలతోనే సినిమాలు చేస్తున్నారు దిల్ రాజు. విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన రీజనబుల్ బడ్జెట్తోనే వస్తుంది. తెలుగులో ఇలా చేస్తున్నా హిందీలో మాత్రం సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లితో ఓ భారీ సినిమా, అక్షయ్ కుమార్తో సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ భారీగానే నిర్మిస్తున్నారు. ఈ రెండిటికి బడ్జెట్ దగ్గర కాంప్రమైజ్ కావట్లేదు రాజు. తెలుగులో మాత్రం బడ్జెట్ కంట్రోలింగ్ చేస్తున్నారు. రవితేజ, శ్రీవిష్ణు, హసిద్ గోలీ కాంబోలో ఓ క్రేజీ మల్టీ స్టారర్ను 2027 సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు దిల్ రాజు. దాంతోపాటు కళ్యాణ్ రామ్, పరశురామ్ కాంబినేషన్లో ఫ్యామిలీ సినిమా ఒకటి ప్లాన్ చేస్తున్నారు. ఆ మధ్య ఫ్యామిలీ స్టార్తో ఫ్లాప్ ఇచ్చినా అదే దర్శకుడితోనే హిట్ కొట్టాలని చూస్తున్నారు రాజు. మొత్తానికి గేమ్ చేంజర్ ఈ నిర్మాతలో భారీ మార్పులే తెచ్చింది. డిసెంబర్ లెక్కలు మారుతున్నాయా? రిలీజ్ అవుతాయని చెప్తున్న సినిమాలన్నీ నిజంగానే విడుదలవుతాయా? ఓవైపు ప్రభాస్, మరోవైపు బాలయ్య, ఇంకోవైపు విజయ్ దేవరకొండ, ఇలా చాలామంది స్టార్స్ ఏడాది చివర్లో వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ బాలయ్య, షారుఖ్ ఖాన్ గాయాలు, ఫౌజీ షూట్ జరుగుతున్న తీరు అభిమానుల్ని కంగారు పెడుతున్నాయి. అసలు డిసెంబర్ రేస్ ఎలా ఉండబోతోంది? నిన్నటి వరకు బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమా 6/100 దసరాకు లేకపోతే డిసెంబర్లో రిలీజ్కి ఫిక్స్ అనుకున్నారు. కానీ అనుకోకుండా మూవీ షూటింగ్లో బాలయ్య గాయపడటం, 4 వారాలు రెస్ట్ అనేసరికి డెడ్ లైన్ రీచ్ అవుతుందా అన్న అనుమానాలొస్తున్నాయి. ఇప్పుడు ఇంత పెద్ద బ్రేక్ అంటే మళ్ళీ అందరి డేట్స్ ఒకేసారి దొరకడం కష్టమే. బాలయ్య గాయం NBK 111 రిలీజ్ లెక్కల్ని మార్చేసేలా కనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆగస్టు చివరి వారంలో కానీ బాలయ్య కోలుకుని సెట్కి రావడం కష్టమే. అంటే డిసెంబర్ మిస్ అయి 2027 సంక్రాంతికి లేకపోతే ఆ తర్వాత సమ్మర్ సీజన్కి గానీ గోపీచంద్ మలినేని సినిమా వచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు ఫౌజీ డిసెంబర్ 3న వస్తుందని ప్రకటించారు మేకర్స్. ఫౌజీ షూటింగ్ ఇంకా బాగానే బ్యాలెన్స్ ఉంది. OTT డెడ్లైన్ ఉంది కాబట్టి డిసెంబర్ 3న ఖచ్చితంగా తెచ్చే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. కానీ ఇంకా చేయాల్సిన షూట్ చాలా బాకీ ఉండడంతో డెడ్లైన్ రీచ్ అయ్యేనా అన్న అనుమానాలైతే ఉన్నాయి. మరోవైపు విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన సైతం డిసెంబర్ రేస్లోనే ఉంది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ జంటగా నడుస్తున్న రౌడీ జనార్దన రవికిరణ్ కూడా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్పై ఎలాంటి అప్డేట్స్ లేవు. ఇక షారుఖ్ ఖాన్ కింగ్ డిసెంబర్లో అంటున్నారు. కానీ రావడం కష్టమే. గాయం కారణంగా కింగ్ షూట్ లేట్ అవుతోంది. మొత్తానికి డిసెంబర్లో సినిమాలు చాలానే అనౌన్స్ చేశారు, కానీ అవి వచ్చే వరకు అనుమానాలే. గత 2 వారాలుగా బాక్స్ ఆఫీస్ బాగానే కలకలలాడుతోంది. లెనిన్ పుణ్యమా అని ఓ వారం, ఒడిస్సీ పుణ్యమా అని మరో వారం కలెక్షన్లు వర్షం కురిసింది. ఇప్పటికీ ఒడిస్సీ దూకుడు నడుస్తూనే ఉంది. ఈ వారం నోలన్కి పోటీ ఇచ్చేందుకు మరో 3 సినిమాలు వచ్చేస్తున్నాయి. లాంగ్ అవైటెడ్ సీఎం గారి చిత్రం కూడా ఇదే వారం వస్తోంది. మరి ఆ సినిమాలేంటో చూసేద్దామా? లెనిన్, ది ఒడిస్సీ కారణంగా 2-3 వారాలుగా థియేటర్స్ అన్ని బాగానే కళకళలాడుతున్నాయి. ఇదే జోరు కంటిన్యూ చేయడానికి ఈ వారం 3 సినిమాలొస్తున్నాయి. అందులో జననాయకుడే ముందున్నాడు. జూలై 23న విడుదలవుతుంది ఈ చిత్రం. భగవంత్ కేసరి రీమేక్ గా వస్తున్న జననాయకుడు తెలుగులో ఏ మేర ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరమే. జననాయకుడికి తెలుగులోనూ స్క్రీన్స్ భారీగానే ఇచ్చారు. మరోవైపు విజయ్కు పోటీగా కిరణ్ అబ్బవరం దిగుతున్నారు. ఈయన నటించిన చెన్నై లవ్ స్టోరీ జూలై 24న విడుదల కానుంది. అయితే 23 సాయంత్రమే పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. బేబీకి కలిసొచ్చిన ప్రీమియర్స్ చెన్నై లవ్ స్టోరీకి వర్కౌట్ అవుతుందని నమ్ముతున్నారు మేకర్స్. సాయి రాజేష్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. బేబీ రిలీజ్ తర్వాత కల్ట్ అంటే చెన్నై లవ్ స్టోరీని మాత్రం విడుదలకు ముందే కల్ట్ లవ్ స్టోరీ అని ప్రమోట్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలకు పోటీగా కాజల్ నటించిన ది ఇండియా స్టోరీ జూలై 24నే రానుంది. పెస్టిసైడ్స్, వాటి సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో మోస్ట్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్తో వస్తోంది ఇండియా స్టోరీ. మొత్తానికి ఈ 3 ఈ వారం ఏ సినిమా సత్తా చూపిస్తుందో చూడాలిక. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్తో మరో ఈటీ ఎక్స్క్లూజివ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.